హలో హాయ్ అండి, వెల్కమ్ టు ముబీన్ టైలర్ బ్లాగ్. ఈ రోజు అయితే షేప్ బెల్ట్లు మనం బ్లౌజ్కి ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. 3 రకాలుగా షేప్ బెల్ట్స్ అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే చాలా ఈజీ పద్ధతిలో ఉంటుంది, కొంచెం హెవీగా కూడా ఉంటుంది. మనం ఏది ఈజీగా ఉంటుందో అదే చూసుకొని మనం వేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, నేనైతే ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. ఇలా రెడీ చేసుకొని షేప్కి అయితే నేను ఏ మందం పీసు వేయలేదు. షేప్ మనం అయితే ఎలా అయితే కట్ చేసామో సేమ్ యాస్టీజ్గా ఫ్రంట్ పార్ట్కి ఇలా అయితే కుట్టేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా ఇలా అయితే కుట్టేసుకోవాలి. అంటే మందం పీస్ మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ప్లస్ ఈ షేప్ ఉంది కదా, హై అంటే మనం కప్పు ఎలా అయితే ప్రిపేర్ చేయాలో, డాట్స్ ఎలా అయితే వేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లుప్తంగా వివరంగాను. బిగినర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు చాలా కొత్త విషయాలు కూడా తెలుస్తాయి అన్నమాట నా ఛానల్లో. చూసారు కదా, అలా అయితే వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే మనం అంటే లోపల ఒకటే క్లాత్ వేయం కదా, వేరే కలర్ క్లాత్ వేస్తే లోపల కూడా బాగా కనపడుతుంది. అందుకని చెప్పేసి ముందు వేస్ట్ పీస్ పెట్టాను, తర్వాత బ్లౌజ్ కలర్లో పీస్ పెట్టాను. నెక్స్ట్ నేను కుట్టిన షేప్ బెల్ట్ దానికి అంటిస్తున్నాను అనమాట, కింద చివరనమాట. అలా బారుగా అయితే కుట్టేసుకోవాలన్నమాట. అలా కుట్టేసుకున్న దాన్ని మనం తిప్పి వేసుకోవాలి. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ మీరు కూడా అలానే చేస్తే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నా ప్రాసెస్ కొంచెం ఈజీగా కూడా, చాలా తెలియని వారికి కూడా బాగా అద్భుతంగా తెలుస్తుంది. అలా గీరేసుకొని మనం మెయిన్ షేప్ వైపుకి, అంటే షేప్ బెల్ట్ మన వైపు తిరిగి చూసేటట్లు చూసుకొని దాని మీద పైకుట్టు వేసుకోవాలి కింద అనమాట. కింద అలా పైకుట్టు వేసుకోవాలి. నైస్గా ఉండటం కోసం పైకుట్టు అంటే మరీ పెద్దగా కాకుండా గోరంచు మీద వేస్తే నైస్గా ఉంటుంది, చూడటానికి కూడా అఫీషియల్గా ఉంటుంది, బోటిక్ స్టైల్లో వస్తుందన్నమాట. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అలా వేసుకున్న దాన్ని మన లోపల ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు అనేది లోపలికి పెట్టేసి అంటే కింద వైపుకి మర్చుకోవాలన్నమాట. అలా కాకుండా లోపలికైతే మర్చుకోవాలి. అలా మర్చుకొని పైకుట్టు వేసినట్లయితే స్టిఫ్గా ఉంటుంది. ఈజీ పద్ధతిగా కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలా బారుగా వేసేసుకొని కట్ చేసుకొని ఆ వేస్ట్ పీస్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను అయితే వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా షేప్ని ఇలా తీసేసి లోపల కొద్దిగా అంటే కొంచెం ఖర్చు ఉంచేలాగా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే కట్ చేసుకోవాలి. సెకండ్ దాన్ని కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని మళ్ళీ కాజాల పట్టి, ఉక్సులు పట్టి కరెక్ట్గా అంటే రెండు కరెక్ట్గా వచ్చాయా లేదా చూసుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చాయి, ఏ మార్కు లేకుండా. ఇది ఫస్ట్ అనమాట. సెకండ్ది మళ్ళీ ఇంకొకటి. సెకండ్ స్టెప్ అయితే ఇలా అయితే మెయిన్ పీస్, అంటే మెయిన్ పీసే కాకుండా మనం బ్లౌజ్లో ఉన్న పీస్ అనమాట. అంటే ఇది మధ్యలో ఉంటుంది. వేస్ట్ పీసు ప్లస్ బ్లౌజ్ పీసు, తర్వాత మనం షేప్ కట్ చేసుకున్న బెల్ట్ వేసుకోవాలి. బెల్ట్ పట్టీ వేసుకోవాలన్నమాట. షేప్ పట్టీ వేసుకొని ఇలా స్టిచ్ చేయాలి. ఇది ఇంకా సులభమైన పద్ధతి అనమాట. బిగినర్స్ అయితే చాలా అద్భుతంగా నేర్చుకోవచ్చు, తొందరగా వస్తుంది. ఇది ఇంకా సులభంగా తయారు చేసుకోవచ్చు, తొందరగా మనం బ్లౌజ్కి అటాచ్డ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ప్రాసెస్ అనేది ఏమీ ఉండదు, కానీ బ్లౌజ్ ఫినిషింగ్ కూడా అంతే ఉంటుంది. సింపుల్గా మనం చూసుకొని కుట్టుకోవాలంట. అంటే మనం షేప్ బెల్ట్ ఫస్ట్గా తయారు చేసుకొని డైరెక్ట్గా మనం ఫ్రంట్ పార్ట్కి అటాచ్డ్ చేసుకోవాలన్నమాట. నేనంటే ఫస్ట్ పెట్టాను, కాకపోతే అది ఈజీగా ఉంటుంది, ఇది ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ ఏదన్నా ఉంటే రౌండ్గా కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్కి అంటించేసుకోవాలి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ చాలామందికి షేప్ బెల్ట్ వేసుకోవడం కూడా చాలా బిగినర్స్కి కొత్తగా ఉంటుంది. అంటే ఒకవైపే షేపు వచ్చేలాగా కూడా కుట్టుకుంటారు. అలా కాదు, ఎదురు బొదురు మనం గుర్తులు వేసుకొని ఎదురు బొదురు అయితే కుట్టుకోవాలన్నమాట. చూసారు కదా, షేప్కి అయితే నేను ఇలా అంటిస్తున్నాను అనమాట. ఇలా అంటించుకోవాలి. అలా అంటించుకుంటే చాలా సింపుల్ పద్ధతి. చూసారు కదా, ఇంకా ఇందులోనే హార్డ్గా కూడా వేసే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఇది సింపుల్గా అయితే మీకు చాలా ఈజీగా పని అయిపోతుంది. అది ప్లెయిన్ జాకెట్లకైనా ఇలానే వేయచ్చు, లైనింగ్ బ్లౌజులకైనా ఇలానే వేయచ్చు, అది మన ఇష్టం. కొంతమంది లోడింగ్ వేయమంటారు, అది నెక్స్ట్ అదే చూపిస్తున్నాను. చూసారు కదా, ఏ మార్కు లేకుండా కాజాలు పట్టి, ఉక్సులు పట్టి కరెక్ట్గా వచ్చింది. పై కుట్టు కూడా వేసుకోవాలన్నమాట స్టిఫ్గా ఉండటం కోసం. ఇది నేనైతే ప్లెయిన్ బ్లౌజుల మీద మీకు చూపిస్తున్నాను. సేమ్ లైనింగ్ బ్లౌజులు కూడా మనం ఇలానే స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే బోటిక్ స్టైల్ రావాలి అంటే, ఫినిషింగ్ రావాలి అంటే మనం లోడింగ్ వేసుకుంటేనే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది సెకండ్ పద్ధతి అయిపోయింది. థర్డ్ పద్ధతి అయితే సేమ్ ఇప్పుడు సెకండ్ పద్ధతిలో మనం ఎలా అయితే కుట్టుకున్నామో సేమ్ దీని ప్రాసెస్ కూడా అలానే కుట్టుకోవాలి.
చూడండి, బిగినర్స్ ఎవరైనా ఉంటే షేపులు పట్టీలు ఒకవైపే వస్తున్నాయి, మాకు సరిగ్గా కుదరట్లేదు అన్న వారికి చాలా బాగా అర్థమవుతుంది. ఎక్కువ కోపు ఉన్నదేమో ఒక సైడ్కి వేసుకోవాలి, ఇంకొక కోపు ఉన్నదేమో ఎదురు బొదురు వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటేనే అటు సైడు ఇటు సైడు రెండు కరెక్ట్గా వస్తాయి, లేదంటే ఒకవైపుకే వస్తాయి. లేదు మాకు అది కూడా అర్థం కావట్లేదు అంటే ఒక మార్కింగ్ పెట్టండి, మార్కింగ్ కూడా ఎదురు బొదురు రావాలని చెప్పేసి పెట్టుకొని మీకు ఇంకా ఈజీగా అవుతుంది. బిగినర్స్కి అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను కుడుతున్నాను చూడండి, ఇదైతే లోడింగ్ అనమాట. ఇది లోడింగ్ పద్ధతి అంటే మూడో పద్ధతి. మనం ఏంటంటే లోడింగ్ వేస్తే లోపల ఖర్చులు అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది, మీకు కస్టమర్లు కూడా పెరుగుతారనమాట. కానీ నేనైతే రేట్ని బట్టి కుడతానండి, మా ఊళ్ళో అయితే రేట్ని బట్టి కుడతాను. కొంతమంది తక్కువ ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కువ ఇచ్చే వాళ్ళు. తక్కువ కుట్టే వాళ్ళకి ఎలా కుట్టాలో నేను అలానే కుడతానమాట. కానీ కొంతమంది ఏంటంటే రేటు దగ్గర కొంచెం అడుగుతూ ఉంటారనమాట. మనకు అలా అని కాదు, ఎవరికైనా ఒకలాగానే కుడతాను. కాకపోతే ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అంత కుడుతున్నారు ఇంత కుడుతున్నారు అని చెప్పేసి నేను కూడా చూసి కుడతానమాట. చూడండి, ఇలా అయితే షేప్ బెల్ట్కి ఒక సైడ్ అయితే ఒక పొర అనేది తీసేసుకొని ఆ రెండింటి జాయిన్ చేసుకున్నాను అనమాట. అంటే ఇది లోడింగ్ కాబట్టి ఇలా జాయిన్ చేసుకోవాలి. అదే లైనింగ్ బ్లౌజులు కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత నేనైతే విడివిడిగా చేస్తున్నాను, వీడియోలో చూస్తున్నారు కదా, అలా అయితే చేసుకున్న తర్వాత పైన స్టిచ్ చేయాలన్నమాట. పైన అలా బార్కి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకోటి కూడా వేస్తున్నాను చూడండి. నేనంటే ఈవిడ ఒకేసారి చాలా బ్లౌజులు పట్టించారనమాట. నేను అన్నిటికీ ఒకటే క్లాత్ వేసేసాను, నావీ బ్లూ కలర్ క్లాత్. అంటే స్కూల్ క్లాతులు మాకు చాలా మిగిలాయి అనమాట, అందులో క్లాత్ యూజ్ చేసి వేస్తున్నాను. అంటే ఇది 40 సైజ్ బ్లౌజ్ అనమాట. ఈ 40 సైజ్ బ్లౌజ్కి ఎక్కువ క్లాత్ ఉండదు కాబట్టి లోపల కూడా షేపు అదే కలర్ రావాలి కాబట్టి నాకు కొంచెం నావీ బ్లూ క్లాతే వేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఉన్నదాన్ని మధ్యలో ఇలా వెడల్పు చేశాను కదా, ఆ మధ్యలోకి ఈ మెయిన్ పీస్ అంటే షేప్ అనేది అంటే కప్ అనేది మధ్యలో ఉండాలి. నేను మడత పెట్టాను చూడండి, అలా మడత పెట్టి దానిపైన ఆ క్లాత్ వేస్తే మీకు కుట్టడానికి వీలుగా ఉంటుంది, తిరగలు తీయడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట. ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇందులో మీకు ఏ పద్ధతి నచ్చిందో, ఈజీ పద్ధతి ఏదో మీరు నాకైతే కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మరెన్నో కావాలి అంటే నా ఛానల్ సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఇలా అయితే తీయాలన్నమాట. కానీ అఫీషియల్గా ఉంటుంది, బోటిక్ స్టైల్లో ఉంటుందన్నమాట. కానీ చాలా బాగుంటుంది. మనం లైనింగ్ బ్లౌజులు కూడా ఇలా వేసినా కూడా అద్భుతంగా ఉంటుంది చూడటానికి. కస్టమర్లు పెరగాలి అంటే మనం ఇలాంటివి నీట్గా కుట్టాలన్నమాట. ఇలా నీట్గా కుడితేనే మన కస్టమర్లు కూడా పెరుగుతారు, మనం అడిగినంత డబ్బు కూడా ఇస్తారు. కానీ ఎలా పడితే అలా కుట్టినా కూడా కొంతమందికి నచ్చదనమాట. ఇలా కుట్టండి, డబ్బులు సంపాదించుకోండి, కానీ కస్టమర్స్ కూడా వస్తారనమాట. చూసారుగా, షేప్ బెల్ట్లు కూడా కరెక్ట్గా వచ్చాయి, షేప్ బెల్ట్లు కరెక్ట్గా వచ్చాయి, ఉక్సుల కాజాలు కూడా కరెక్ట్గా వచ్చాయి. చూసారు కదా, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ చేయండి.